ఇంత గొప్ప అవకాశాన్ని కలుగు చేసినందుకు మరొక మారు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా ఉన్నారు. అదేవిధంగా ఈ తరగతి వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన సహోదరి సహోదరులందరికీ క్రీస్తు ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి 2వ దశ పత్రిక ప్రారంభించుకొని ఆ వాక్యాన్ని నేర్చుకునే విషయంలో సహోదరులు మనకు వాక్యాన్ని బోధిస్తాడు. మన విశ్వాస జీవితంలో హెబ్రేయులకు రాసిన పత్రికలో ప్రేమను గురించిన అధ్యాయం ఉంటుంది. అందులో చివరి వచనంలో ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ 3 అవసరం అన్న విషయం మనకి చెప్పబడుతుంది. దేని గురించి నిరీక్షిస్తూ ఉంటాం? క్రీస్తు వారు రెండోసారి వచ్చి మన ఆత్మీయ జీవితాన్ని బట్టి తీర్పు తర్వాత దేవుడితో కలిసి ఉండడానికి ఆ నిరీక్షణతో బతుకుతున్నాము. కాబట్టి ఈ యొక్క పత్రికలో క్రీస్తు వారు రాకడ గురించి, అదేవిధంగా మన విశ్వాస జీవితంలో ఓర్పును కలిగి కష్టాల్లో ఎట్లా ఉండాలి అనే విషయాలు కూడా చెప్పబడతాయి. చాలా అవసరమైన విషయాలు కాబట్టి ఎవరైనా కూడా ఒకరోజే సెలవు దినాన్ని వాక్యం నేర్చుకోవడానికి కేటాయించారు. కాబట్టి శ్రద్ధ కలిగి వాక్యం నేర్చుకోవడానికి మనసు ఉంచాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా వేడుకొంటున్నాను. సహోదరులు మోహన్ అలీ గారు వచ్చి మనకి వాక్యాన్ని బోధించవలసిందిగా కోరుచున్నాను. హలో, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క ప్రత్యేక బైబిల్ తరగతికి విచ్చేసి దేవుడి వాక్యం నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చించినటువంటి ప్రతి సహోదరికి సోదరులందరికీ కూడాను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. పేరు మన సమయం 10 గంటలకు క్లాస్ అనుకున్నాం. కొంతమందికి ఇంకా 10 కాలేదండి. 10 కాల అంటే మనం ఒక నియమం దేవుడి సన్నిధిలో తెలుసుకున్న తర్వాత నియమాన్ని కట్టుబడే తక్కువ ఉందండి. సీరియస్నెస్ రాలా. లైవ్ వస్తుందా అయినా సరే పర్లేదండి. మనం దేవుడి సన్నిధిలో తీసుకున్న నిర్ణయాలకి విలువ ఉండదండి. చాలా బాధాకరమైన సంగతి. అంటే మనం విశ్వాసంలో ఎదుగుతున్నామంటానికి ఇచ్చిన మాటకి ఏం చేయాలండి? అదండి విశ్వాస యొక్క నైజం. యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు అంటండి. మాట ఇచ్చిన తర్వాత నష్టం జరిగిన సరే మాట తప్పడండి. అది క్రైస్తవం, అది దేవుడి కుమారుని యొక్క స్పిరిట్ అండి. అలాంటి వాళ్ళు పరలోకాలు కలరండి. అస్థిరత్వంతో ఉండే వాళ్ళు మనం వెళ్ళలేమండి. అంటే మనం ఇంకా డెవలప్ అవ్వాలండి, చాలా డెవలప్ అవ్వాలండి. నేను గుంటూరులో 10 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాను. 10 సంవత్సరాల్లో 10 గంటల క్లాస్ ఉంటే 10 గంటలు స్టార్ట్ చేసే సందర్భాలు చాలా తక్కువ అండి. చాలా అంటే చాలా తక్కువ అండి. ఇప్పుడు నేను అనుకుంటాను 10 గంటల కంటే 10:30 గంటలు వస్తాను అనుకుంటానండి. 10 గంటలకు వచ్చిన వాళ్ళు 3-4 ఉన్నామని అంతే. అంటే వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ శుభ్రం చేయాలండి. ధర్మం ఏంటంటే ముందు రోజు ఈవినింగ్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని క్లాస్కి ముందుగా వచ్చి సిద్ధపడాలండి. అంటే ఎక్కడైనా మీరు బైబిల్ క్లాస్ జరుగుతున్నప్పుడు చూడండి, ముందు రోజు ఏం చేస్తారండి, ఈవినింగ్ వచ్చి అవన్నీ ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోయి ప్రశాంతంగా పొద్దున్నే రెడీ అయ్యి
10 గంటల కంటే ముందే వచ్చి అందరూ ఒక్కొక్క రోగాలు తెరుపుకొని క్లాస్లో ప్రార్థన చేసుకున్నాం సహోదరులారా మీ కేటాయిస్తాను కూర్చొని అన్నప్పుడు సెటర్డ్ అయిపోతారు 10 గంటలకి అందరూ. అంటే అలాగా ఉంటారే అనుకుంటానండి. ఇంకా రాలేదని మనలో ఎందుకో మరి ఇంకా పసిపిల్లలాగే పాగుతున్నాం, బందాడుతున్నాం. మరి ఇప్పుడు పాలు తగ్గే వయసు నుంచి బలమైన ఆహారం తినే వయసు వచ్చేస్తామో తెలియదండి. ఆరాధన ఎలాగ ఉంటుంది, బైబిల్ తరగతులు అలాగనే ఉంటుంది. మరి మాకు సంబంధించి కాదన్నది కొంతమంది ఉంటారండి. అన్నీ ప్రమాదకరమైన పరిస్థితులే. ఏమో నేను ప్రార్థన చేసి ప్రారంభిస్తాను. వాక్యం చెప్పుకుందా రైట్గా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాగండమైన మా తండ్రి, అత్యంత కృపా కనికరం కలిగినటువంటి మా దేవ, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ మీ వాక్యం నేర్చుకుంటూ మా విశ్వాసం మన జీవితాన్ని మెరుగుపరుచుకోగలటానికి మీరు మాకు ఇస్తున్నటువంటి అవకాశాలను బట్టి మనపూర్వక మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవా, మేము ఆత్మీయ బ్రతకాలని మీరు కోరుకునే క్రీస్తులో కలిగిన సమానమైన సంపూర్ణతను సాధించేందుకు మా ప్రభు యొక్క పాలనలో మమ్మల్ని నడిపించినందుకు, ఆయన పరిపాలన కింద నీతి నియమం అనుసరించి నడుచుకుంటూ మేము సంపూర్ణ అవుటకు సహాయపోగలిగే విషయంలో మీ ప్రభు కొరకు, మీ యొక్క సహాయ కొరకు మేము ప్రాధేయపడుతూ వేడుకుంటూ ఉన్నాం. మాలో ప్రతి విధమైన లోపాన్ని మీ వాక్యం ద్వారా తెలుసుకొని దాన్ని సరిచేసుకొని మీకు ఇష్టమైన పిల్లలుగా మార్చుని బ్రతికే విషయంలో మీ యొక్క సహాయ సహకారం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈ తరగతిలో మేము నేర్చుకోవాలనుకున్నటువంటి తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రికను ఈరోజు మేము ప్రారంభించబోతూ ఉండగా మీ మాటలను నేను ఉపదేశిస్తూ ఉన్నాను తండ్రి. మీ ఎదుట ఉన్నానని, ఆయన క్రీస్తునందు నేనున్నాను అని అవగాహనతో, భయంతో లేఖనాన్ని స్పష్టంగా అందరికీ అర్థవంతంగా ఉపదేశించగలిగే సామర్థ్యాన్ని నాకు దయచేయండి. నా సొంత బోధ చేయకుండా వినివారు క్షేమాభివృద్ధి చెందుటకు అవసరమగు వివేకంతో ఉన్నటువంటి ఆత్మీయ స్తోత్రాలను నా సహోదరులకు సోదరులకు నేర్పించగలిగే సామర్థ్యాన్ని నాకు దయచేస్తాను నమ్ముతూ, ఈ తరగతిలో పాలిభాగస్తులైనటువంటి సహకారులుగా ఉన్నటువంటి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వచ్చిన వారందరూ బట్టి మన పూర్వక మీకు మా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ, రావాల్సిన వారు కూడా మీ సన్నిధికి సిద్ధ మనసు కలిగిన హృదయాలతో ఒకరోజైనా మీ సన్నిధిలో ఇలాగ మేము వాక్యం నేర్చుకోవడం, వ్యక్తిగతంగా మా విశ్వాసాలు బలపరచుకోవడం క్షేమని మేము నమ్ముతూ ఉండగా, మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈ తరగతిలో మేము పాలిభాగస్తులు అవుతూ ఉండగా, ఈ తరగతిలో మీరు మాకు కావలసినటువంటి ఆత్మీయ జ్ఞాన వివేకాలు వాక్యం ద్వారా నేర్చుకునే భాగ్యం కలుగు చేస్తాను నమ్ముతూ, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయంతో బ్రతిమాలు పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనపూర్వక వందనాలండి. మనం 2వ పత్రిక అయినటువంటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక చదువుదాం అనుకున్నాం. పౌలు రాసినటువంటి పత్రికలో నుంచి తెస్సలోనికయ 2వ పత్రిక అంటే ఈ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక కొనసాగింపు పత్రికేనండి. మొదటి పత్రిక ఏం చెప్పుకున్నామో మనకు గుర్తిరిగితే, ఆ మొదటి పత్రికలో ఉన్నటువంటి ఒక అంశం వాళ్ళకి స్పష్టత లేనప్పుడు వారు దానికి వ్యతిరేకంగా, అంటే స్పష్టత లేనప్పుడు ఎలా బతుకుతాడంటే దానికి విరోధంగా బతుకుతాడండి. దానికి తప్పుగా అర్థం చేసుకొని తనకు నచ్చినట్టు బతుకుతూ ఉంటారు. దాన్ని సవరించడానికి, సరిచేయడానికి, సరైన మార్గంలో నడిపించడానికి పత్రిక రాసినట్టు కనపడుతుంది అనమాట. అప్పుడు ఈ పత్రికకు సంబంధించి 2వ పత్రిక అర్థం చేసుకోవడానికి ఒకసారి మొదటి పత్రికలో ఏమున్నాయో కొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ ఈ 2వ పత్రిక దగ్గర కనెక్షన్ పెట్టుకుందామని. అప్పుడు పౌలు తెస్సలోనికయ ప్రాంతం వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యంలో 2వ సువార్త ప్రయాణంలో పౌలు ఆ ప్రాంతం వెళ్ళి వాక్యం చెప్పినట్టుగా మనం చూస్తామంటే 2వ సువార్త ప్రయాణంలో వెళ్ళాడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మొదటి పేరాలో పౌలు వాస్తవానికి తెస్సలోనికయ వెళ్ళాలనే ఆలోచన
వాస్తవానికి మాసిదోనియా ప్రాంతం వెళ్ళాలని ఆయనకు ఒక దర్శనం వచ్చినప్పుడు మాసిదోనియా వెళ్తూ ఫిలిప్పిలో పరిచయం చేసిన తర్వాత ఆయన తెస్సలోనికే వెళ్తాడండి 17వ అధ్యాయంలో. అప్పుడు తెస్సలోనికేలో ఎంతకాలం వాక్యం ప్రకటించాడండి? తెస్సలోనికే ప్రాంతంలో పౌలు ఎంతకాలం మాసిదోనియా ప్రాంతంలో, అంటే మాసిదోనియా అనగానే మనకి ఫిలిప్పి, తెస్సలోనికే, బెరే ఈ 3 పట్టణాలు గుర్తు రావాలి. 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు ఈ 3 పట్టణాల్లో ఫిలిప్పి ప్రాంతంలో సువార్త ప్రకటించాడు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో. 17వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మొదటి పేరాల్లో తెస్సలోనికే వెళ్తాడు. 3 విశ్రాంతి దినాలు అక్కడ వాక్యం ప్రకటిస్తాడండి. అప్పుడు ఎవరెవరు కన్వర్ట్ అయ్యారంటే అక్కడ భక్తి కలిగినటువంటి యూదులు కన్వర్ట్ అయ్యారు, గ్రీకు దేశస్తులు కూడా అన్యులైన వారు కన్వర్ట్ అయ్యారండి. అయితే అక్కడ 3 విశ్రాంతి దినాలు వాక్యం ప్రకటించబడినప్పుడు అక్కడ పౌలుకి ఆయన గౌరవం దక్కలేదండి. అక్కడ ఉన్న సంఘాన్ని అభినందించినటువంటి పరిస్థితి కాదండి. అక్కడ ఉన్న సమాజం చాలా వ్యతిరేకత వచ్చేసింది. పడి బాట లేని కొంతమందిని మత్సరంతో ఎన్నుకొని ఏం చేశారంటే యాసుని ఇంటి మీద పడి సువార్తను అడ్డగించడానికి, పౌలు బంధించడానికి ప్రయత్నం చేసినప్పుడు పౌలుని ఏం చేశారు, అక్కడ నుంచి తప్పించి బెరియా పంపిస్తారండి. బెరియాకి వెళ్ళిన తర్వాత బెరియాలో సువార్త ప్రకటించబడుతూ ఉంది. అక్కడ విశ్వసించిన వారు రక్షించబడ్డారు. అక్కడికి ఈ యూదులు తెస్సలోనికే ప్రాంతం నుంచి ఏం చేశారండి, బెరియా ప్రాంతం వచ్చి అక్కడనే పౌలుని ఆటంకం చెప్పారు. ఇక్కడ ఉన్న క్షేమం కాదని పౌలు ఏం చేశారంటే అక్కడ నుంచి ఏథెన్సు వెళ్తారు. సహోదరుల యొక్క సహకారంతో ఏథెన్సు వెళ్తూ ఈ తిమోతిని, సీలని ఎక్కడ వదిలిపెట్టి వెళ్తాడంటే ఈ తెస్సలోనికేలో శ్రమలతో కూడినటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని ధైర్యపరచడానికి, వాళ్ళని ప్రోత్సహించి బలపరచడానికి తిమోతిని, సీలని ఏం చేస్తారు, పౌలు బెరియా నుండి తెస్సలోనికే వెళ్ళమని సాగనంపుతాడు. ఏథెన్సులో మీ కొరకు కనిపెడతాను నేను, మీరు నన్ను కలుసుకోవడానికి చెప్పినప్పుడు ఏథెన్సులో కలుసుకోరు. పౌలు ప్రయాణం ముందుకు సాగింది. ఏథెన్సు నుంచి కొరింథీకి వెళ్ళిపోతాడు 18వ అధ్యాయంలో. అపోస్తలుల కార్యం మీకు అర్థమైతే, మీకు గుర్తుంటే నేను చెప్పే అర్థమవుతాయండి. లేకపోతే మీకు గాల్లో మేడగట్టినట్టు ఉంటుంది అనమాట. ఏం చెప్తున్నారండి, అపోస్తలుల కార్యంలో 2వ సువార్త ప్రయాణం మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు సిరియాలోని అంత్యోకియ నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. 16వ అధ్యాయంలో మాసిదోనియా దేశస్తులో కూడా మనకు సహాయం చేయమని పౌలు వేడుకున్నట్టుగా ఆయనకు దర్శనం వచ్చినప్పుడు మొట్టమొదట మాసిదోనియా ప్రాంతం అలాగే సువార్త వెళ్ళిందండి. మాసిదోనియాలో ఫిలిప్పి ప్రాంతంలో మొదటి సువార్త ప్రకటించబడింది. తర్వాత తెస్సలోనికే వెళ్తారు. తెస్సలోనికేలో వ్యతిరేకత వచ్చిందండి. పౌలుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు సహోదరులు ఏం చేశారు, ఆయన్ని తప్పించి పంపిస్తారండి. బెరియాకి వెళ్ళిపోతారు పౌలుతో పాటు ఎవరెవరు వెళ్తారంటే తిమోతి, సీల వీళ్ళు కూడా వెళ్తారండి. అయితే అక్కడికి తెస్సలోనికే నుంచి యూదులు మత్సరంతో నిండుకొని కొంతమందిని మళ్ళీ పోగేసుకుని వచ్చి పౌలుని ఇబ్బంది పెట్టడానికి, ఆయన శ్రమపాలు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉంటే క్షేమం కాదని పౌలు ప్రయాణం ముందుకు సాగిస్తూ సహోదరు సహకారంతో ఏథెన్సుకు వెళ్ళడానికి వెళ్తాడండి. అప్పుడు పౌలు అక్కడికి వచ్చిన సహోదరుడు చెప్తాడు, నేను ఏథెన్సులో తిమోతిని, సీలను కలుసుకుంటాను, వారిని త్వరగా నా దగ్గర పంపించండి అని బెరియా నుంచి తెస్సలోనికేకి వీళ్ళు పంపిస్తారు తిమోతిని, సీలని. ఎందుకంటే 3 విశ్రాంతి దినాలు వాళ్ళు వాక్యం విన్న తర్వాత గొప్ప శ్రమల మధ్య వాళ్ళు విశ్వాసం కొనసాగిస్తున్నారండి. వాళ్ళు శ్రమల్లో కదిలిపోయి విశ్వాసం తొలగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు స్థిరపరచడానికి, వాళ్ళు బలపరచడానికి, వాళ్ళు ప్రోత్సహించడానికి పౌలు ఏం చేశాడు, తిమోతిని, సీలని వాళ్ళ దగ్గర పంపిస్తారండి. కనిపెడుతూ ఉంటాడు ఏథెన్సులో పరిచయం చేస్తూ ఒక పక్కన వాళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళు రాలేదండి. పౌలు మనోవ్యాగ్రత పడుతూ ప్రయాణం ముందుకు సాగింది. కొరింథీకి వెళ్ళిపోతాడు 18వ అధ్యాయం. కొరింథీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని కలుసుకుంటాడు, కొరింథీలో అకుల ప్రిస్కలు కలుసుకుంటాడు. వాళ్ళు సేవాపరంగాను వృత్తిపరంగాను ఒకే తీవ్రత కలిగిన వారు కాబట్టి అక్కడికి ఉన్నప్పుడు కొరింథీకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తిమోతి, సీల వచ్చి పౌలు కలుసుకుంటారండి. వాళ్ళకి క్షేమ సమాచారం తెలుసుకొని ఈ పత్రిక రాస్తారండి, మొదటి పత్రిక. అప్పుడు మొదటి పత్రికలో మీకు గుర్తున్న విషయం అని చెప్తారు ఎవరైనా విన్నవారు. మొదటి పత్రికలో వాళ్ళు ఆత్మ సంబంధమైన స్థితి ఏ స్థాయిలో ఉందో ఒక మాట చెప్తారా? ఏదైనా మీకు గుర్తున్నది. సోదరులైన పర్లేదు, సోదరిమలైన పర్లేదు అమ్మా. వాళ్ళు గొప్ప ఉపద్రవాల్లో వాక్యం విన్నారు. అంటే వాళ్ళు ఎలాగున్నారు ఆత్మీయ స్థితి నేను అడుగుతుంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వాక్యం విన్నారని కాదు. మొదటి పత్రికలో గుర్తులేదా, వాళ్ళు విశ్వాసంతో కూడా పని చేస్తారండి, ప్రేమతో కూడా ప్రయాసపడుతున్నారండి.
నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు కలిగి ఉన్నారండి. క్రైస్తవ జీవితానికి 3 చాలా ప్రధానమైనవండి: విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. అంటే విశ్వాసం లేకుండా ఏ వ్యక్తి కూడాను ఆత్మసమ జీవితంలో పరిపక్వమైన ఫలాలు ఫలించలేడు. అంటే ఒక వ్యక్తి ఫలాలు ఫలించాలంటే, దేవుడు కోరుకునే విధంగా ఆత్మీయంగా తన జీవితాన్ని కట్టబడాలంటే అసలు బేస్ ఉండాలండి. ఆ బేస్ విశ్వాసం క్రైస్తవ జీవితానికి. అసలు విశ్వాసం లేకపోతే ఆ వ్యక్తి విశ్వాసాన్ని పడతాడా? విశ్వాసి క్రియలు చేస్తాడు, విశ్వాసంతో కూడా పని చేస్తాడు. అంటే విశ్వాసం ఉంటే ఒక భక్తుడు ఏదైనా చేయగలడు. విశ్వాసం లేకపోతే ఏమీ చేయలేడు. విశ్వాసకి అవిశ్వాసకి చాలా తేడా ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో మనకెవరు సహకరించట్లేదే, మనకెవరు తోడుండరే, మనకెవరు అక్కర రారే అని నిలబడిపోతామండి. విశ్వాసం ఏం పట్టించుకోడండి. విశ్వాసం దేవుడి మీద ఆధారపడతాడు, ప్రార్థన చేసుకుంటాడు. దేవా నువ్వే నాకు దిక్కి, నువ్వే నాకు సరైనమని ఏం చేస్తాడంటే పని ప్రారంభిస్తాడండి. అది ఎలా జరుగుతుందో తెలియదు. దేవుడు విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తాడంటే కార్యాన్ని సిద్ధీకరించి కూడా ఆయన కాబట్టి ఆయన జరిగిస్తాడండి. విశ్వాసం ఉంటే డబ్బు గురించి చింత ఉండదండి. మనుషులు వస్తారు లేదో చింత ఉండదండి. మనుషులు సహకరిస్తారన్న బాధ ఉండదండి. సహకరిస్తారు లేదని ఏడవడండి. ఎవరో బాధపడతారు, ఎవరు ఏడుస్తారు, ఎవరో మనుషుల్ని నిందిస్తారంటే అవిశ్వాసే నిందిస్తాడండి. ప్రేమతో కూడిన ప్రయాస అంటే వాళ్ళు ఎవరైనా ప్రయాసపడతారంటే ఏముంటే ప్రయాసపడతారంటే ప్రేమ ఉంటే ప్రయాసపడతారు. తల్లి బిడ్డల విషయంలో ప్రేమ ఉండేది కాబట్టి 4 గంటలుగా లేచి 3 గంటలు లేచి వాళ్ళకి టిఫిన్ బాక్స్ సిద్ధపరిచి వాళ్ళని ఏం చేస్తారు? స్పెషల్ క్లాసులు పంపిస్తారండి, ఊర్లు పంపిస్తారండి. ప్రేమ ఉంటే ఏదైనా చేస్తారు తండ్రి తండ్రి. సంఘంలో కూడా ప్రేమ ఉంటే ప్రయాసపడతాం. ప్రేమ ఉంటే ఏదన్నా చేయటానికి ముందుకు వస్తాం. ఎవరు చెప్పనవసరం లేదండి. అలాగనే నిరీక్షణతో కూడిన ఓర్పు అంటే నేనేం చేయాలా, ఎంత చేయాలా అని వరి అవడండి. ఈ 3 విషయంలో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. అయితే కొంతమందిలో మాత్రం నిరీక్షణ విషయంలో మాత్రం కొంచెం సన్నగిల్లబడ్డారండి. కారణం ఏంటంటే మనం 4వ అధ్యాయంకి వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది చనిపోతున్నారండి. అంటే మరణం అనేది భౌతిక మరణం అనేది విశ్వాసకు వస్తే అవిశ్వాసకు వస్తాయి. అందరూ చనిపోవాల్సిన వారు ఏదో రోజున. ఇప్పుడు చనిపోయిన వారు ఏమవుతున్నారు అనేది వాళ్ళకి స్పష్టంగా అవగాహన రాలేదండి కొంతమందికి. అంటే అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తారు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖిస్తున్నారండి. నిరీక్షణ లేనివాడు అన్యుడు. క్రైస్తవుడు మనకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ లేని అన్యుల వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘంలోకి వచ్చినా కూడా బాధపడుతున్నారు, చింతిస్తూ ఉన్నారు. అయ్యో మా తండ్రి చనిపోయాడు, లేకపోతే మా తల్లి చనిపోయాడు, లేకపోతే మా తోడుగురు వాడు చనిపోయాడు, లేకపోతే మా సహోదరుడు చనిపోయాడు, ఏమైపోతున్నారు వాళ్ళు నేను చింతిస్తున్నాను. అప్పుడు మీరు చింతించొద్దు. వారు ప్రభు రాకడలో మృతులను ఏం చేయబడతారు, లేపబడతారు. అప్పుడు ప్రభు రాకడ అనే విషయాన్ని గురించి ప్రస్తావించలేండి 5వ అధ్యాయంలో. ప్రభు రాకడ ఎలా వస్తే ఎవరికి తెలియదండి. తెలుసా? మనకేం తెలుసా ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో పోలికి చెప్పాడండి. అప్పుడు ఆ ప్రభు రాకడ గురించి చెప్పిన మాటలు అక్కడున్న సంఘం అపార్థం చేసుకున్నారండి. అప్పుడు అపార్థం చేసుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పని చేయకుండా పౌరులకు అక్రమంగా నడుచుకుంటున్నారండి. కొంతమంది పౌలు రాసినట్టుగా దుర్బోధకులు ఏం చేస్తారంటే రాకడ గతించిపోయిందని చెప్పారంటే పౌలు చెప్పాడని చెప్పారండి. అది మీరు రాసింది కాదు అని పౌలు ఈ పత్రికలు చెప్తారండి. ఈ విషయాలన్నీ కూడా అంటే మొదటి పత్రికని మనసులో పెట్టుకొని 2వ పత్రిక చదివితే మనకు అర్థమైంది. మొదటి పత్రిక అంతా కూడా నేను చెప్తానంటే మీరు అభివృద్ధి చెందండి, విశ్వాసంలో అభివృద్ధి చెందండి, ప్రేమలో అభివృద్ధి చెందండి. అంటే ప్రేమ ఉంది, ప్రేమలో అంతకంతకు ఏం చేయబడాలండి, అభివృద్ధి చెందాలండి. విశ్వాసం ఉంది, విశ్వాసంతో కూడా క్రియలు చేస్తున్నారు, పని చేస్తున్నారు, అంతకంతకు ఏం చేయబడాలండి, అభివృద్ధి చెందాలి. పవిత్రతలో అంతకంతకు ఏం చేయబడాలండి, అభివృద్ధి చెందండి అని చెప్పాడండి. ఈ పత్రిక చదువుతున్నప్పుడే మీరు అభివృద్ధి చెందారు అంటాడండి. ప్రేమలో అభివృద్ధి చెందారు, అలాగే విశ్వాసంలో అభివృద్ధి చెందారు. చెందండి అని మొదటి పత్రిక రాసినప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ ఆ పత్రికని స్వీకరించి ఆ ప్రేమలో ఏమైందంటే అభివృద్ధి చెందారండి. అంటే వాక్యం వాళ్ళు ఏమైందంటే కార్యసిద్ధి కలుగు చేస్తుందండి, ఫలింపజేస్తుందండి. ఇప్పుడు మనం విన్న తర్వాత ఆ విన్నదానికి మన జీవితం మారితే ఆ వాక్యం వాళ్ళు ఏం చేస్తున్నట్టే కార్యసిద్ధి కలుగు చేసినట్టే. అంటే వాళ్ళు పరివర్తన తెచ్చింది, వాళ్ళు మార్పును తెచ్చింది. విన్నాం కానీ మారలేదనుకోండి ఉపయోగం ఏమీ లేదండి. అంటే వాళ్ళకి మొదటి పత్రిక పనిచేస్తుందండి. అయితే కొంతమంది సందేహం ఉన్నారు ప్రభు రాకడ విషయంలో. అంటే ప్రభు రాకడకు సంబంధించి కొంతమంది సందిగ్ధంలో ఉన్నారండి. దాన్ని ఎప్పుడు ఆయన రాకడ సంబంధించిందో తెలియపరచడానికి ఈ పత్రిక రాశారనమాట 2వ పత్రిక. అప్పుడు
ఈ పత్రికకు సంబంధించి పూర్వపురాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే, పూర్వపురాలు అంటే తెస్సలోనికే పట్టణంలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాశారు కాబట్టి ఆ పత్రిక పేరేమన్నారండి? తెస్సలోనికే పత్రిక, తెస్సలోనికేలకు రాసిన పత్రిక. తెస్సలోనికే అనేది సంఘం పేరు కాదు, పట్టణం పేరు. అయితే ఆ పట్టణంలో సంఘం ఏర్పడింది. పౌలు రెండో సువార్త ప్రయాణంలో వాక్యం చెప్పినప్పుడు అక్కడున్న సంఘంలో ఉన్న సమస్యని పౌలు తెలుసుకొని ఈ సమస్యను పరిష్కరించడానికి ఏం చేశాడు? పౌలు ఈ పత్రిక రాసి పంపించాడు. అప్పుడు పూర్వపురాల్లో మొదటి పత్రిక రాసిన కొద్ది కాలంలోనే ఈ పత్రిక రాయబడినాడు. మొదటి పత్రిక పౌలు రాసిన క్రీస్తు రాకడ గురించి అపార్థం చేసుకున్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోలేక కొన్ని సంగతులు అయోమయంలో ఉంటే వాటిని సవరించడానికి, సరిచేయడానికి ఏం చేశాడు? ఈ పత్రిక రాసినట్టుగా చూస్తామండి. గ్రంథకర్త అపోస్తలుడు పౌలు. ఒకటో అధ్యాయము 1వ వచనము, 3వ అధ్యాయము 17వ వచనం. ఒకటో అధ్యాయం 1వ వచనం ఏమన్నాడంటే, మన తండ్రి దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికేల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాయినది అన్నాడండి. అంటే పౌలుతో పాటు ఎవరెవరు ఉన్నారండి ఇక్కడ? సిల్వాన్ ఉన్నాడు, తిమోతి ఉన్నాడండి. సిల్వాన్ అంటే ఎవరు? సిల్వాన్ అంటే ఎవరండి? స్త్రీలు చెప్తారా? సిల్వాన్ అంటే ఎవరండి? స్త్రీలు చెప్తారా ఎవరైనా? భోజనం టిఫిన్ చేయలేదండి ఎవరు? ఇనబట్ల పెద్ద చెప్పమని అడుగుతున్నా నేను. చెప్పడానికి ఏమండి? శీల అక్కడ ఎదురుగా నేను పడుతున్నా లేదు. సిల్వాన్ అనేది ఒక ఎందుకు ప్రశ్న వేసినంటే లేడీ అనుకున్నారంట ఒక ప్రసంగికుడు. ఒక చోట వాక్యం మత్సంగా ఆయన సిల్వాన్ని ఒక లేడీ పౌరుతో పాటు స్వార్థ పరిచయం ఈవిడ కూడా పాల్పడలేదని చెప్పాడు. అందుకు డౌట్ వచ్చిందండి, మీకు అవగాహన ఉందా లేదండి? సిల్వాన్ అన్న శీల అన్న ఒకరేనండి. శీల, సిల్వాన్, రైట్. తిమోతి అంటే ముగ్గురు ఉన్నారండి. 3వ అధ్యాయం 17వ వచనంలో పౌలను నేను నా చేతి రాతతో వందనమని రాయిచున్నాను. అంటే ఇప్పుడు ఈ పత్రిక రాసే శైలి పౌలు రోమపత్రిక కూడా చెప్పుకున్నా. పౌలు ఏం చేస్తాడంటే ఆయన పత్రికలు రాయకుండా పౌలు పక్కన ఉన్నటువంటి తిమోతి కానీ, శీల కానీ, తుకి కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ చేత రాపిస్తాడండి. చివరి ముగింపుకి వచ్చిన తర్వాత కంక్లూజన్ మాటలు 100వ వచనం అంటే చూడండి, ఆయన స్వహస్తాలతో రాసి ఒక సీలేసి పంపిస్తాడండి. అది చెప్తున్నాడు ఇక్కడ 17వ వచనం చూస్తే, పౌలను నేను నా చేయి రాతతో వందనమని వ్రాయిచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గుర్తు. నేను వ్రాయుట ఇలాగే. అంటే ఎలా రాస్తారంటే పౌలు తన పత్రిక శైలి ఎక్కువ సందర్భాల్లో అంటే ఆయన డిక్టేట్ చేస్తూ ఉంటే, చెప్తూ ఉంటే పక్కన సహోదరులు రాస్తారు. ముగింపుకి వచ్చేసరికి వందన వచనాలు ఏం చేస్తాడు? ఆయన చేయి రాతతో రాస్తాడండి. ప్రతి పత్రిక అది సీల్ అండి, పౌలు రాశాడు ఇది అనడానికి. అంటే ఈ పత్రిక చదువుతాం, కొంతమంది ఏం చేశారు, పౌలే రాకడ గతించిందని చెప్పాడని చెప్పారండి. అప్పుడు అలాంటి సందర్భంలో పౌలు రాస్తే ఏం చేయాలి? ఆయన సీలేసినటువంటి వందన వచనం కనపడాలి, ముందు ఉండిద్దా అది చూడాలండి. అందుకు పౌలు ఈ మాట మెన్షన్ చేశాడండి. అంటే ఇప్పుడు అపోస్తలుడు పౌలుతో పాటు శీల, తిమోతి ఉన్నారు. 1 2 గ్రహీతలు ఎవరండి? గ్రహీతలు తెస్సలోనికేల సంఘం. ఇది మళ్ళీ రాసుకుంటాం, అయినప్పటికీ
తెస్సలోనిక సంఘం, తెస్సలోనికీల సంఘం ఇక్కడ ఎదురుకొచ్చు. కాలం, మూడు కాలము. మొదటి పత్రిక రాసిన కాలం ఎప్పుడండి గుర్తుందా? క్రీస్తు శకము 51, 52 లేదా 53 సంవత్సరం. ఇది సుమారండి కాలం. మొదటి రాసిన పత్రిక కొద్ది నెలల్లోనే వారు ప్రభు రాకడ గురించినటువంటి విషయంలో అపార్థం చేసుకున్నారు కాబట్టి దాన్ని నివృత్తి చేయడానికి ఏం చేశాడు పౌలు? రెండో పత్రికని వెంటనే రాశాడండి. అంటే క్రీస్తు శకం 51, 53 కాలం సంవత్సరాల మధ్య. అంటే కొన్ని పుస్తకాల్లో ఏం చేస్తారంటే 51, 52 అంటాడండి. అంటే సంవత్సరాలు ఎగ్జాక్ట్గా మనం కౌంట్ చేయలేం కానీ ఒక సంవత్సరం అటు ఇటుగా. పౌలు ఎక్కడి నుంచి రాశాడు ఈ పత్రిక? 4 స్థలము. మొదటి పత్రిక ఎక్కడి నుంచి రాశాడు గుర్తుందా ఎవరికైనా? మొదటి పత్రిక రాసినప్పుడు ఎక్కడి నుంచి రాశాడు పౌలు? పోనీ పౌలు ఎక్కడున్నప్పుడు తిమోతిని ఎలా కలుసుకొని మంచి సమాచారం చెప్పారని చెప్పుకున్నాం. తెస్సలోనికీల విషయంలో రిపోర్ట్ ఇచ్చారు కదా సమాచారం. సేల తిమోతిలు పౌలు కలుసుకొని ఎక్కడున్నప్పుడు చెప్పారండి? కొరింథీలో ఉన్నప్పుడు. అంటే కొరింథీ నుంచే రాశాడు పత్రిక, కొరింథీ పట్టణం నుంచి, కొరింథీ పట్టణం నుండి. అలాగనే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఒక కీవర్డ్ కనబడుతుంది, ముఖ్యమైన మాట. అదేంటంటే క్రీస్తు రాకడ. 5 ముఖ్యమైన మాట. యేసుక్రీస్తు రెండో రాకడ గురించిన అవగాహన, లేకపోతే రాకడను గూర్చిన అవగాహన. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ ఉద్దేశాన్ని బట్టి పత్రిక రాశాడు పౌలు. నేను అంతా రాయను కానీ క్రీస్తు రెండో రాకడ గురించి పౌలు చెప్పిన సంగతులు విన్న తెస్సలోనికీలు క్రీస్తు రెండో రాకడ గురించి ఉద్దేశం ఏంటంటే క్రీస్తు రెండో రాకడను గూర్చి పౌలు చెప్పిన సంగతులు తెస్సలోనికీలు అపార్థం చేసుకున్నది. క్రీస్తు రెండో రాకడ గురించి పౌలు చెప్పిన సంగతులు, తెస్సలోనికీయులు అపార్థం చేసుకొని దానిని దిద్దుటకు సరిచేయడానికి, లేకపోతే దాని పట్ల అవగాహన కలిగించడానికి. బ్రాకెట్ పెట్టుకోండి. నేను చెప్తున్న మాటలో రాసుకోగలిగిన వాళ్ళు ఉంటే రాసుకోండి. ఇప్పుడు అపార్థం జరిగిందంటే ప్రాపర్గా వారు విశ్వాసం కొనసాగించకుండా
ఇంకో కోణంలో వారు విశ్వాసాన్ని సాగిస్తారండి. అంటే ఏం చేస్తారు అక్కడంటే బ్రాకెట్లో రాసుకోండి. అంటే క్రీస్తు రాకడ గురించి పౌలు చెప్పిన సంగతులు విన్నా. మొదటి పత్రికలో 5వ అధ్యాయం చెప్పాడు ఆయన రాకడ గురించినటువంటి విషయాలు. అది అపార్థం చేసుకున్నాడు రాకడ గురించి. అప్పుడు ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళు? బ్రాకెట్లో పెట్టుకోండి. పనిబాట్లు మానివేసి, పనిబాట్లు మానివేసి సోమరుల వలె సమయను వ్యర్థం చేసుకొనుచుండురి. సోమరుల వలె, నేను బోర్డు మీద రాయట్లేదు, అది ఎక్కువ వివరణ అవుతుందని. మీరు రాసుకోగలిగిన వారు నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. పనిబాటలు మానివేసి సోముల వల్లే సమయంను వ్యర్థం చేసుకొనుచుండురి. అది 3వ అధ్యాయంలో చదువుతావాడు. ప్రతివాడు కూడా కష్టపడి మంచి పని చేసి సంపాదన తినాలి, అది దైవ నియమం. అయితే ప్రభు రాకడ గురించి అపార్థం చేసుకున్నవాడు ఏం చేస్తున్నాడంటే, ప్రభు రాకడ ఎప్పుడు నుంచి తెలియదు మరి, కాబట్టి ఏం చేద్దాం, పనిబాటలు మానేద్దాం. పనిబాట మానేసాడు. పోషణ ఎలాగ మరి? ఆ పోషణ తీర్చుకోవడానికి ఏం చేస్తున్నాడంటే అక్రమంగా నడుచుకుంటున్నాడు, పలుజులు పోతున్నాడు, వాటి మీద దోపిడీ చేస్తున్నాడు. అది అక్రమం అండి, సక్రమం కాదండి. అందుకు ఇక్కడ ఏమన్నాడంటే పనిబాట్లు మానివేసి సోముల వలె సమయమును వ్యర్థం చేసుకొనుచుండురి. కనుక ఈ రెండో పత్రికలో క్రీస్తు రాకడను అర్థం చేసుకుంటకు, ఈ రెండో పత్రికలో క్రీస్తు రాకడను అర్థం చేసుకుంటకు నాశన పాత్రుడకు పాప పురుషుడు, 2వ అధ్యాయం చెప్పుకుంటామండి. ఎవడా నాశన పాత్రుడకు పాప పురుషుడో చెప్పుకుంటాం మనం. ఈ రెండో పత్రికలో క్రీస్తు రాకడను అర్థం చేసుకుంటకు నాశన పాత్రుడకు పాప పురుషుడు లేక ధర్మ విరోధి బయలుపరచబడితేనే కానీ అది జరగదని తెలుగుట. అంటే క్రీస్తు రాకడ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు సంభవించిందంటే ఈ నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపరచబడితే తప్ప ఆయన రాకడ రాదంటాడు. ఇప్పుడు 2వ అధ్యాయం చెప్పుకుందాం. ఎవరా నాశన పాత్రులకు పాప పురుషుడు 2వ అధ్యాయం చెప్పుకుందాం వివరంగా. మీరు ఎక్కడన్నా రాసుకోవటం బ్రేక్ పడితే అడగవచ్చు, తప్పే లేదు. నాశన పాత్రులకు పాప పురుషుడు లేక ధర్మ విరోధి, ఈ నాశన పాత్రులకు పాప పురుషుడే ధర్మ విరోధి అన్నాడండి. బైబిల్లో ఉన్న మాట. ఈ నాశన పాత్రులకు పాప పురుషుడు లేక ధర్మ విరోధి బయలుపరచబడితేనే కానీ అది జరగదని. అదంటే బ్రాకెట్లో రాకడ. అది జరగదని తెలుగుట. 2వ అధ్యాయం 5-6 వచనం రాసుకోండి. 2వ అధ్యాయం 5-6 వచనాలు బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసేసేయండి. 5-6 వచనాలు అండి. 5-6 వచనాలు. 2వ అధ్యాయం 5-6 వచనాలు రాసుకోండి. అది అప్పుడు అపార్థం చేసుకున్నారు కాబట్టి దాన్ని సరిదిద్దడానికి, లేకపోతే దిద్దడానికి, అప్పుడు దిద్దబడిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత రాసుకోవాల్సింది ఏంటంటే, వారు ఎప్పటి వలె క్రమశిక్షణతో, వారు ఎప్పటి వలె క్రమశిక్షణతో తమ పనులు యందు శ్రద్ధాశక్తులు కలిగి ఉండవాలని, తమ పనులు యందు శ్రద్ధాశక్తులు కలిగి ఉండవలనని హెచ్చరించుటకు ఈ పత్రిక రాయబడినటువంటి ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు 2వ రాకడ గురించి మొదటి పత్రికలో పౌలు చెప్పిన సంగతులు తెస్సలోనికీయులు ఏం చేశారంటే అపార్థం చేసుకున్నారని. అపార్థం చేసుకున్నటువంటి మనుషులు క్రమంగా బ్రతకట్ల, అక్రమంగా బ్రతుకుతున్నారు.
దాన్ని దిద్దాలి. అప్పుడు ఆ రాకడ గురించినటువంటి విషయాలు స్పష్టంగా చెప్పి ఎప్పుడు సంభవిస్తుందో చెప్పి అప్పుడు వారేం చేయాలి, ఎప్పటి వాళ్ళే వాళ్ళు ఆత్మీయ జీవితం ప్రారంభించిన తొలిదినం మొదలుకొని ఎలాగైతే విశ్వాసాన్ని క్రమంతో కొనసాగించారో ఎప్పటి వాళ్ళే క్రమశిక్షణతో తమ పనులు తాము శ్రద్ధాశక్తులు కలిగి ఉన్న వాళ్ళని హెచ్చరించడానికి పుస్తకం రాసినట్టుగా మనం చూస్తామండి. అప్పుడు ఈ పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక 4 భాగాలుగా విభజించవచ్చు. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థం చేసుకోవడానికి 7వ పాయింట్ 4 భాగాలుగా విభజించవచ్చు దీన్ని, ఈ పుస్తకాన్ని. అదేంటంటే 1-2 వచనాల్లో ఉపోద్ఘాతం, 3వ వచనం ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు 1వ అధ్యాయం 4వ వచనం నుండి 5వ అధ్యాయము 5 వరకు, 3వ అధ్యాయం 5 వరకు, 3వ అధ్యాయము 5 వరకు పాఠము, చివరిగా 3వ అధ్యాయము 6 నుంచి 17 వరకు, 6 నుంచి 17 వరకు హెచ్చరికలు ముగింపు. హెచ్చరికలు ముగింపు. హెచ్చరికలు ముగింపు. ఇది ఈ పత్రిక మీద మనం ప్రాథమిక సమాచారం మనం తెలుసుకోవాల్సింది. ప్రతి పత్రిక చదువుతున్నప్పుడు గ్రంథకర్త ఎవరో చూడాలి, ఎవరు రాశాడో చూడాలి, ఎప్పుడు రాశాడో చూడాలి, ఎక్కడి నుంచి రాశాడో చూస్తాం, ఆ పుస్తకంలో ఉన్నటువంటి మెయిన్ థీమ్ ఏంటో చూస్తాం, ఉద్దేశం ఆ పుస్తకం రాయబడ్డప్పుడు ఏ పరిస్థితుల్లో ఆ పుస్తకం రాశాడో ఆ ఉద్దేశం ఏంటో రచయిత యొక్క ఆలోచన విధానాన్ని మనం చూస్తాం. అప్పుడు ఆ పుస్తకాన్ని స్కెల్టన్ అంటే మొత్తం ఏముంది ఆ పుస్తకంలో అనేది మనం ఈజీగా ఉండడానికి ఈ భాగం చేసుకుంటాం. ఒక 4 భాగాలుగా 4 ముక్కలుగా చేసుకున్నాం. 1వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం 17 వరకు. అప్పుడు మొదటి అధ్యాయంకి వెళ్ళాలి. నేను చెప్పేస్తాను, ఇది మీరు రాసుకోగలిగిన వాళ్ళు ఉంటే రాసేసుకోండి. అంటే మనం ఈరోజు పుస్తకం అవ్వదు, ఒక అధ్యాయం కంప్లీట్ అయితేమో దేవుని చిత్తం అయితే ఒక అధ్యాయం చదువుకొని వెళ్దాం. చెప్పేసేదా? అంటే దీంట్లో మ్యాటర్ మాత్రం 2వ అధ్యాయము 5-6 వచనాలు సంగతులు అక్కడ రాసుకోవాలండి. ఆ సమస్యను పరిశీలించడానికి ముఖ్య వచనం ఏమీ రాయలేదండి. రైట్. సహోదరులు ఎవరైనా 1వ అధ్యాయం 1-2 వచనం చదివేసేయండి. ప్రభువైన యేసుక్రీస్తు అందులో ఉన్న తెస్సలోనికీ రాసినందుకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయను. తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును నీకు కలుగును గాక. ఒక నిమిషం అవుదండి సోదరులు. ఏముందండి 1-2 వచనం చదువుతుంటే, మన తండ్రి దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాయనది తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక అన్నాడు. అంటే ప్రతి పత్రిక చదువుతున్నప్పుడు మొదటి భాగంలో ఏం కనబడుతుంది అంటే మనకి ఉపోద్ఘాతం కనబడుతాయి. అంటే 1-2 వచనాలు ఒకటే మనం ఒక మాట రాసుకుంటే ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతం అంటే ఉపోద్ఘాతంలో ఏవే విషయాలు అంటే చెప్తారు ఎవరైనా? మనం మొదటి పత్రిక చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, రోమపత్రిక చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఇవి ఒకసారి గుర్తు చేసుకోండి. ఏముంటాయండి ఉపోద్ఘాతం? అమ్మ గ్రంథకర్త ఉంటారు, గ్రంథకర్త,
ఇంకేమండి? శుభవచనము అయితే వందనవచనము, అది చివరిలో చెప్తాడు వందనవచనము, లేకపోతే కొన్ని పత్రికలు ముందే చెప్తాడు శుభవచనం. అలాగనే ఏదైనా విషయం ఉండిద్ది, లేకపోతే దేవుని ఉండిద్దండి. ఏదైనా విషయం ఉండిద్ది, కొన్ని పత్రికల్లో విషయం ముందే చెప్తాడు, లేకపోతే దీవెనకరమైన మాటలు దేవుని చెప్తాడు. ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయండి. అది విడిగా రాస్తాడు, ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు స్తుతులు. అంటే ముఖ్యంగా మనం ఈ 4 ప్రతి పత్రికలో మనం చూస్తామండి. గ్రంథకర్త ఎవరో చెప్తాడు, అలాగనే గ్రహీతలు ఎవరు చెప్తాడు, శుభవచనం చెప్తాడు, అలాగనే దీవెన సంబంధించి కానీ ఏదైనా సబ్జెక్ట్ ఆయన చెప్పాలనుకున్నటువంటి థీమ్ జస్ట్ ఒక మాటతో పరిచయం చేస్తాడు, విషయం చెప్తాడండి. అప్పుడు ఇక్కడ 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా మన తండ్రి అయిన దేవుని యందును ప్రభుని యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతిను శుభమని చెప్పి రాయినది అన్నాడండి. అంటే ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఉపోద్ఘాతంలో గ్రంథకర్త గురించి చెప్పాడా లేదండి? ఈ వచనాలు చదువుతున్నప్పుడు గ్రంథకర్త గురించి చెప్పాడు లేదా? ఇప్పుడు గ్రహీతల గురించి చెప్పాడు లేదా? ఇప్పుడు గ్రంథకర్త గురించి మనం రాసుకున్నాం కాబట్టి 1వ వచనం మాట చేత గుర్తుపెట్టుకున్నాం. గ్రంథకర్త గురించి రాసుకున్నాం కదా. గ్రంథకర్త మీరు అవసరమైతే రాసుకోండి మళ్ళీ సపరేట్గా. గ్రంథకర్త పౌలు, సిల్వాను, తిమోతి అదే వచనం రాసుకోవాలి. గ్రహీతలు తెస్సలోనికీయులో ఉన్న క్రీస్తు యొక్క సంఘం, అది గ్రహీతలు. శుభవచనం అంటే 3 పౌలు, సిల్వాను, తిమోతి శుభమని చెప్పి రాయినది. ఆ 3 రాసుకోవాలండి. నేను అది అలా రాయకుండా ఏం చేస్తాను అంటే 1వ వచనం ఏముందో, 2వ వచనం ఏముందో, 3వ వచనం ఏముందో అలా చదువుతాను. ఉపోద్ఘాతంలో 1వ వచనం సంబంధించి మాత్రమే 1వ వచనంలో ఎలా ప్రారంభించాడంటే మన ప్రభు అయిన లేకపోతే మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన క్రీస్తునందున ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు, సంఘాన్ని గురించి ఒక ప్రత్యేకమైన మాట ఉపయోగించాడు. ఇక్కడ సంఘం ఎక్కడుంది అంటున్నాడండి ఈ వచనంలో. తెస్సలోనికీయ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘం ఎక్కడుంది అంటున్నాడు? మన తండ్రి దేవుని యందును ప్రభు అయిన క్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయ సంఘమునకు. అంటే సంఘం దేవునిలోను క్రీస్తులోను ఉన్నది. తెస్సలోనికీయుల సంఘం దేవునిలోను అలాగనే క్రీస్తులోను ఉన్నది. అర్థం కావడానికి చిన్న డయాగ్రామ్ వేసుకుందాం. మనం గణిత పరిజ్ఞానం ఉన్నప్పుడు ఇది ఈజీగా అర్థమవచ్చండి. నేను మర్చిపోయాను. 1 తండ్రి దేవుని యందును, దేవుని యందు అన్నాడు. 2 ప్రభు అయినటువంటి క్రీస్తునందు. అక్కడున్న సంఘమేమో ఇది తెస్సలోనికీయుల క్రీస్తు యొక్క సంఘం అండి. తెస్సలోనికీయలోని తెస్సలోనికయ సంఘం ఒక గొప్ప మాట అండి. మనం అర్థం చేసుకోవడానికి సంఘం అంటే ఎక్కడుందని చెప్తున్నాడండి. తండ్రి దేవుని యందు ఉందండి సంఘం అంటే, ప్రభువుని యేసుక్రీస్తునందు ఉందండి సంఘం అంటే. ఈ సంఘం అంటే బిల్డింగ్ కాదు, మనం అంటే విశ్వాసుల సమూహం. అంటే మనం ఎక్కడున్నామండి దీన్ని బట్టి చెప్పండి ఎవరైనా. అంటే మనం ఎక్కడున్నామండి? దేవుల్లో ఉన్నామండి, లేదా క్రీస్తులో ఉన్నామండి. మనం లోకంలో లేవండి. లోకంలో నుంచి మనం ఏం చేయబడ్డాము? వేరు చేయబడ్డాం. లోకానికి వేరుగా ఉండడానికి వచ్చామా, లోకంతో పాటు మిళితమై బ్రతకడానికి వచ్చాము? లోకానికి వేరుగా ఉండడానికి బ్రతకడానికి వచ్చామా? సంఘం అనే మాటకి అదే నిర్వచనం. మనం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1-2వ వచనం చదువుతున్నప్పుడు కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా
క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉండాలని పిలువబడ్డ సమూహం సంఘం అన్నప్పుడు క్రీస్తు యేసునందు ఒక వ్యక్తి ఏం చేయబడుతున్నాడు అంటే పరిశుద్ధపరచబడుతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధంగా జీవించడానికి వచ్చాడండి. అందుకే పౌలు సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు యేసు ప్రభు తన ప్రత్యక్షత వల్ల పౌలు ప్రత్యేకించుకొని పౌలుకు ఒక పని చెప్తాడండి. ఏ పని చెప్తాడండి? అపోస్తలకార్యము 26 అధ్యాయము మనం 16 నుంచి 18 వచనం చదువుతున్నప్పుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు పౌల్ని యేసు ప్రభు? స్వార్థ ప్రకటించి కన్నులు తెరవాలి. అప్పుడు ఆ స్వార్థ ప్రకటించి కన్నులు తెలిసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకురావాలి? వాళ్ళని చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావాలి. సాతాను అధికారం కింద ఉన్న వారిని దేవుని వైపు తీసుకురావాలి. పాపం ఉన్న వారిని పరిశుద్ధతలోనికి తీసుకురావాలి. పరిశుద్ధపరచబడిన వాళ్ళ శ్వాసం పొందినట్లు పౌరులు ఏం చేయాలి? వారి కన్నులు తెరవాలి స్వార్థ ప్రకటించి. అంటే స్వార్థ ప్రకటించడం అనేది చిన్న పని కాదండి. ఒక వ్యక్తి వాక్యం చెప్పడం అంటే అతను చీకట్లో ఉన్న వ్యక్తిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రక్రియ పని అండి మనం చేసే పని. సాతాను అధికారం కింద ఉన్న మనిషిని దేవుడి యొక్క అధికారం కింద తీసుకొచ్చే పని అండి స్వార్థ ప్రకటించడం అంటే. లోకంలో ఉన్న వ్యక్తిని క్రీస్తులో తీసుకొచ్చే పని అండి మనం చేసే పని అంటే. పాపం ఉన్న వ్యక్తిని పరిశుద్ధపరచబడి పరిశుద్ధులు శ్వాసం పొందినట్లు చేసే ప్రోగ్రాం అండి స్వార్థ ప్రకటించడం అంటే. స్వార్థ ప్రకటించడం చిన్న పని కాదండి. స్వార్థ పరిచయంలో పాలువారవటం అనేది గొప్ప దీవెనకరమైన పని అండి. ఈ భూమి మీద గొప్ప గొప్ప వ్యక్తుల పనుల్లో మనం ఏదైనా సహాయం చేస్తే వాళ్ళకి సహకరిస్తే వాళ్ళ దగ్గర మెప్పు కాంత వచ్చింది. అది ఎంతకాలం ఉంటుంది ఆ మెప్పు కాంత? ఈ లోకంలో ఉన్నంత వరకు ఒకవేళ మెప్పు ఉండిద్దేమో, లేకపోతే ఆయన అధికారం ఉన్నంత వరకు ఆ మెప్పు ఉండిద్దేమో, కాంతుండిద్దేమో, లేకపోతే ఆయనకి ఫేవర్ ఉన్నంతకాలం ఆ మెప్పు కాంతుండిద్దేమో, తర్వాత ఆ మెప్పు కాంత ఉండదండి. కానీ ఈ మెప్పు ఎంతకాలం ఉండేదండి ఈ పరిచయంలో పాల్గొనవడం? అది ఇంతకాలం అని చెప్పలేమండి. నిత్యమైనటువంటి బహుమానం పొందడానికి ఆ గొప్ప పరిచయంలో మనం ఏమవుతున్నామంటే పాలువారు అవుతున్నామండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనం సంఘంలోకి వచ్చామంటే ఎక్కడున్నామండి? మనం సంఘం దేవుల్లో ఉందండి, సంఘం క్రీస్తులో ఉందండి. అప్పుడు దేవుల్లో ఉన్న వ్యక్తి ఎలా బ్రతుకుతాడే? దేవుల్లో ఉన్న వ్యక్తి ఎలా బ్రతుకుతాడే? దేవుళ్ళ బ్రతుకుతాడే. క్రీస్తులో ఉన్న వ్యక్తి ఎలా బ్రతుకుతాడే? క్రీస్తులా బ్రతుకుతాడే. సాతానులో ఉన్న వ్యక్తి ఎలా బ్రతుకుతాడే? సాతానులో ఉన్నటువంటి సాతాను పరిపాలన కింద ఉన్నటువంటి, దేవుళ్ళలో ఉన్నటువంటి దేవుని యొక్క పరిపాలన కింద ఉన్నటువంటి, క్రీస్తులో ఉన్నటువంటి క్రీస్తు యొక్క పరిపాలన కింద ఉన్నటువంటి సాతాను పరిపాలన ఉన్నటువంటి వ్యక్తులు ఎలా బ్రతుకుతారండి? సాతాను స్వభావం ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలండి. ఇప్పుడు నేను బాప్తిసం పొందాను, క్రీస్తులోకి వచ్చాను. నేను దేవుని పోలిన వాడుకుంటున్నానా, సాతాను పోలిన వాడుకుంటున్నాను? క్రీస్తులో ఉన్నాను, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానా, ఇంకా సాతాను పోలికే నాలో ఉంటున్నా? అంటే ఒకవేళ ఈ పాయింట్ అర్థమైతే అంటే ఉపోద్ఘాతం అనే మనం ఏం చేస్తామంటే ఉపోద్ఘాతం దాటిపోతామండి. కొంచెం ఆగేమనుకోండి అక్కడ మనకి పాఠం దొరికిద్దండి. దశరథుడి సంఘం దేవుల్లో ఉంది, క్రీస్తులో ఉంది. అప్పుడు దేవుల్లో ఉన్న వ్యక్తి దేవుళ్ళ బ్రతుకుతాడు. అది అక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ అండి. ఇంకో మాట అంటున్నాడు. బి పాయింట్ ఏంటంటే ఇది ఏ అనుకుంటే 1 ఏ అనుకుంటే 1వ వచనం బిలో ఏమంటున్నాడంటే ఆ సంఘానికి పౌలును, సిల్వాను, తిమోతిను శుభమని చెప్పి రాయినది. పౌలు, సిల్వాను, సేల, తిమోతి శుభవచనం అండి. శుభమని గ్రహేతుల గురించి చెప్పాడు. ముందు గ్రంథకర్త గురించి చెప్తున్నాడు. శుభమని చెప్పి వ్రాయినది అంటే ముగ్గురు ఉన్నాడా? అక్కడ ముగ్గురు ఉన్నారా? శుభమని చెప్పి రాయినది అంటే ముగ్గురు ఉన్నారా? ఒకరే 3 పేర్లు పెట్టి శుభమని చెప్పి రాస్తున్నారు. ముగ్గురు ఉన్నారండి. అప్పుడు ముగ్గురు ఉన్న సందర్భాన్ని మనం ఎక్కడెక్కడ చూడవచ్చు? ముగ్గురు అసలు ఎక్కడ కలుసుకున్నారు? ఒకసారి అపోస్తలుల దగ్గరికి వెళ్తే మనకి స్పష్టత వచ్చిందండి. పౌలు ఉన్నాడండి. 2వ సువార్త ప్రయాణంలో ఎవరెవరితో మొదలు పెట్టాడండి? సిరియాలోని అంత్యోక్య నుంచి స్టార్ట్ అయ్యాడండి. ఈ సిరియాలోని అంత్యోక్య నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎవరు స్టార్ట్ అయ్యారండి? ఇక్కడ రాస్తారండి. ఇక్కడ రాస్తాడు. సిరియాలోని అంత్యోక్య నుంచి ప్రయాణం స్టార్ట్ అయిందండి.
పౌలుతో పాటు ఎవరు స్టార్ట్ అయ్యారండి? పౌలు ప్లస్ రెండో స్వార్థ ప్రయాణం శీల. బర్నబాకి పౌలుకి క్లాష్ వచ్చింది కదా జాన్ మార్క్ విషయంలో. బర్నబా ఏమో జాన్ మార్క్ వెంట పెట్టుకుని ఇంకో ప్రాంతం వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు? సంఘం ద్వారా పంపడ్డాడండి. ఎవరిని వెంట పెట్టుకుంటే శీల వెంట పెట్టుకున్నాడండి. పౌలు శీల వీళ్ళు 16 అధ్యాయంకి వచ్చేసరికి లొస్త్రకు వచ్చారండి. లొస్త్రులు ఎవరు కలుసుకున్నారండి? అమ్మా తిమోతి కలిసాడండి. పౌలే తిమోతిని ఆహ్వానించాడండి. తిమోతి మంచి పేరు బుక్కే ప్రఖ్యాత నొందినవాడు కాబట్టి, నమ్మకస్తుడు కాబట్టి పన్నెంతో పౌలు తిమోతిని పిలుచుకున్నాడండి. అప్పుడు పౌలు ప్రయాణం ఆసియా వెళ్ళడానికి పరిశుద్ధాత్మను ఆటంకపరిచాడు. మాస్టోని దేశస్తులకు మాకు సహాయం చేయమని ఒక దర్శనం కలిగినప్పుడు పౌలు ఏం చేశాడంటే మాస్టోని ప్రాంతం వెళ్తాడండి. అక్కడ త్రోయలో ఉన్నప్పుడు ఎవరిని కలుసుకుంటాడండి? త్రోయలో ఉన్నప్పుడు ఎవరు కలుస్తారండి? త్రోయలో ఉన్నప్పుడు ఎవరు కలిసారండి పౌలుకి? మాకు ఆడ గుర్తుందంటే అపోస్కారం ఎప్పుడో చదివేసావు, ఇప్పుడు ఆడ గుర్తుంది అంటారా? లోకం కలిసాడండి. దీన్ని ఒకసారి అపోస్కారములు 16వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అంటే వాళ్ళు ఆశల వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మను ఆటంకపరిచాడు. మూసే దగ్గరకు వచ్చి బితునియాకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు పౌలు. అక్కడికి కూడా పరిశుద్ధాత్మను వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు, ఆటంకపరిచాడు. అంతటా వారు ముసియ దాటి, వారు అన్నాడండి, ముసియ దాటిపోయి త్రోయకు వచ్చింది. అప్పుడు మాస్తునే దేశస్తులకు నిలిచి నేను చదువుతున్నా అయితే నీవు మాస్తునే దేశస్తులకు నిలిచి నీవు మాస్తునికి వచ్చి మాకు సహాయం చేయమని తన్ను వేడుకున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగెను. అప్పుడు ఆ దర్శనాన్ని బట్టి పౌలు ఏమనుకున్నాడు? సువార్త ప్రకటించిన దేవుడు మమ్మల్ని ఎక్కడ పిలిచాడు అనుకున్నాడండి? మాస్తోనికి పిలిచాడు అనుకున్నాడండి. 11వ వచనంలో కాబట్టి మేము త్రోయని విడిచి మేము అన్నాడండి. 8వ వచనంలో ఏమన్నాడు? అంతటి వారు ముసియ దాటిపోయి త్రోయకి వచ్చారు అన్నాడు. వారు త్రోయకి వచ్చారన్నాడు. వారు ఉన్నప్పుడు ఎవరెవరు వచ్చి ఉంటారండి? వారు ఉన్నప్పుడు ఎవరెవరు వచ్చి ఉంటారు? పౌలు, శీల, తిమోతి. 11వ వచనంలో కాబట్టి మేము త్రోయని విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేను మరునాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చింది మేము అంటున్నాడు. ఎవరంటే ఎవరు కలిశారండి వాళ్ళతో? అపోస్తుల కార్యం గ్రంథకర్త కలిశాడండి. ఎవరంటే లోక. బైబిల్ చదువుతున్నప్పుడు అవి పట్టుకోవాలండి, చిన్న చిన్న అక్షరాలే, కొంచెం మనం ఆగి చదివితే అర్థం చేసుకుంటాం. అంటే త్రోయలు ఎవరు కలిశారు అంటే లోక కలిశాడు. లోక పౌలతో పాటు శీల, తిమోతితో పాటు కలిశాడు. వీళ్ళు ఫిలిప్పీలో పరిచయం చేశాడు. ఫిలిప్పి పౌలు ఏం చేశాడంటే లోకాన్ని ఫిలిప్పీలో వదిలిపెట్టేసాడండి. ఇక్కడే ఉండమన్నాడండి. ఫిలిప్పీలో ఉన్న సంఘంలో తర్వాత సువార్త పరిచయం కొనసాగించిన వ్యక్తి ఎవరంటే లోకాన్ని. గొప్ప మిషనరీ అండి ఆయన పనిచేసిన సంఘం గొప్ప అనుభూతిని పౌలు ఆస్వాదించాడే. మామూలు సంఘాన్ని కట్టలేదండి లోక. పౌలు 17వ అధ్యాయంలో తెస్సలోనికే వెళ్తాడండి. తెస్సలోనికే 17వ అధ్యాయం ఫిలిప్పీలు పరిచయం ముగించుకొని తెస్సలోనికే వెళ్తారు. పౌలు, శీల, తిమోతి ముగ్గురు ఉంటారు. ఫిలిప్పీలో పౌలు లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక్కడే ఉండమంటాడే. అప్పుడు తెస్సలోనికేలో ఈ ముగ్గురు కొంచెం వ్యతిరేకత ఎదురైంది. తెస్సలోనికే నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ పౌలు బెరేకి వెళ్ళిపోయాడు. బెరేకి వెళ్ళిపోయిన తర్వాత బెరియాలో కూడా ఆటంకం కలిగిందని చెప్పుకున్నాం ఇందాక. బెరియాలో ఆటంకం కలిగినప్పుడు పౌలు ఏం చేశాడంటే ఏథెన్స్కి వెళ్తున్నాడండి. ఏథెన్స్. అప్పుడు తెస్సలోనికేలు 3 విశ్రాంతి దినాల వాక్యం విన్నారు. వాళ్ళు ఆత్మీయంగా స్థిరంగా ఉన్నారు లేదో అని పౌలుకి ఒక మనోవేదన అండి వాళ్ళ విషయంలో. వాళ్ళు గొప్ప శ్రమలు ఉన్నాయి వాళ్ళకి, మరి స్వజనుల వల్ల చాలా ఇబ్బంది పెట్టబడుతున్నారు, మరి వాళ్ళు ఎలా ఉంటారోనని ఈ బెరియా నుండి ఏం చేసినంటే పౌలు ఈ తిమోతిని, శీలని పంపించి
నేను మీ కొరకు ఏ తెలుసు కనిపెడతాను, మీరు వెళ్ళి వాళ్ళని బలపరిచి స్థిరపరిచి నన్ను కలుసుకున్నని సహోదరుల దగ్గర నుంచి సెలవు పుచ్చుకొని ఆయన దెస్సలోనికే వెళ్ళిపోతాడు. ఏ తెలుసు వెళ్ళిపోతాడు ఆయన. 17వ అధ్యాయం ఒకసారి తీయండి. 17వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. 14 నుంచి చదువుదాం. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడే నిలిచిపోయిరి. అంటే ఈ మాసిదోనియాలోనే ఏం చేశారంటే పౌలు ముందు ప్రయాణం అవుతున్నప్పుడు తిమోతి శీల ఇక్కడే ఆగిపోయారండి. మాసిదోనియా ఉండిపోయారు. 15వ వచనంలో పౌలు సాగనంప వెళ్ళిన వారు అతన్ని ఏథెన్స్ పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని ఎద్దుకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయి. పౌలు ఏం ఆజ్ఞాపించుంటాడు వాళ్ళకి? శీఘ్రమైన త్వరగా సహోదరుని నా దగ్గర తీసుకొని రండి అని వాళ్ళకి ఆజ్ఞాపించి పంపించాడండి. ఫాలో అవుతున్నారా? ఎందుకు అన్నీ అంటారా? ఏం చెప్పుకుంటున్నామండి ఆనంద్ గారు? నేను ఇక్కడ లేనంటారా? సోదరులు చెప్తారా? ఏం చెప్పుకుంటున్నామండి అమ్మా? అంటే ముగ్గురు ఎక్కడెక్కడ కలిశారో ఆయన పరిచయాలు ఎక్కడెక్కడ సహకరించుకున్నారో ఈ విషయాన్ని ప్రస్తావించుకుంటున్నామండి. పత్రిక రాసినప్పుడు పౌలు, సిల్వాను, తిమోతి, శుభ్మని చెప్పి రాయనిది అంటున్నాడు. అంటే ఈ పత్రిక రాసినప్పుడు ముగ్గురు ఒక చోట ఉన్నారు. అసలు ముగ్గురు ఎప్పుడు కలుసుకున్నారు వీళ్ళు? అసలు ఈ ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మధ్యలో వీళ్ళు ఎలా యాడ్ అయ్యారు, ఎక్కడి నుంచి పత్రిక రాశారు, ఆ విషయాన్ని ప్రస్తావించుకుంటున్నామండి. పౌలేమో అంత్యోక్యలో సిరియాలో అంత్యోక్య ద్వారా సువార్త పరిచయం నిమిత్తం పంపబడుతున్నాడు. పంపబడినప్పుడు ఎవరు ఉన్నారు? పౌలు శీల ఉన్నారు. పౌలు శీలలో బలంగా పురియా ప్రాంతాల మీదుగా సేవ చేసుకుంటూ సంఘాన్ని స్థిరపరుస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వస్తువుకు వచ్చాడు గల్తీయ ప్రాంతంలో. అక్కడ తిమోతిని కలుసుకున్నాడు. తిమోతిని నాతో కూడా రమ్మని, అంటే పౌలు తనతో రమ్మని ఆహ్వానించాడండి. తిమోతి కలిసి ఇప్పుడు ముగ్గురు ప్రయాణం చేస్తూ సువార్త ప్రకటిస్తున్నారండి. అప్పుడు త్రోయకు వచ్చినప్పుడు ఎవరు కలిశారు? లోక కలిశాడండి. లోక కలిసి కొంతకాలం అక్కడ పరిచయం చేసిన తర్వాత ఫిలిప్పీ ప్రాంతం నుంచి పౌలు, శీల, తిమోతి తెస్సలోనికే వెళ్ళారు. ఇక్కడ మాత్రం సంఘం ఏర్పడిన తర్వాత లోకాన్ని అక్కడ ఉంచేసాడండి. ఇంకా లోక ప్రయాణం ముందుకు సాగలేదండి. తర్వాత మళ్ళీ కలుస్తాడు, ఆ తర్వాత చదువుకుందాం. ఇప్పుడు లోక ప్రస్తావన కాదు మనది. ఈ తెస్సలోనికేలో వ్యతిరేకత వచ్చింది, బెరియకు వచ్చారు. బెరియాలో కూడా వ్యతిరేకత వచ్చింది. పౌలు ఏం చేశారు? ఏథెన్స్ వెళ్తున్నాడు అండి. ఇప్పుడు ఏథెన్స్ వెళ్తూ పౌలుకున్నటువంటి ఆలోచన ఏంటంటే మరి 3 వారాలు వాక్యం విన్న వాళ్ళు ఎలాగున్నారని ఒక వేదన అండి పౌలుకి. అందుకే ఏం చేశాడు? బెరియా నుంచి ఇటు నుంచిటే ఇక్కడ ఉన్న సంఘాలను కొంచెం ప్రోత్సహించడానికి వీళ్ళిద్దరూ అక్కడే వదిలిపెట్టి నేను ఏథెన్స్ కనిపెడుతున్న వాళ్ళ కొరకు నా దగ్గర అంటే తొందరగా వాళ్ళని రమ్మని చెప్పండి అని పౌలును వదిలిపెట్టడానికి వచ్చిన వారికి పౌలు ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. ఇప్పుడు పౌలు ఏం చేస్తాడు? ఏథెన్స్లో వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు. అక్కడ వాక్యం చెబుతూనే సహోదరులు కలుసుకుంటారని ఎదురు చూస్తున్నాడు. అయితే అక్కడ రాలేదండి పౌలు. రాలేదు అనే విషయం మొదటి పత్రికలో చెప్పాడు. 3వ అధ్యాయం మొదటి పత్రిక తీయండి. తెస్సలోనికే మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా నైనను ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వల్ల వాళ్ళు శ్రమలు పొందుతున్నారు. ఆ శ్రమల వల్ల ఎవరినూ కదిలింపబడకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త విషయంలో దేవుడి పరిచారకుడినైనా తిమోతిని పంపిద్దామే. తిమోతిని ఏం చేశారండి? పంపించాడు. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవించవలసి ఉందని మీతో ముందుగా చెప్పితేమి కదా, అలాగే జరిగింది. అంటే ఒకప్పుడు చెప్పారు శ్రమలు అనుభవించాలి అని. అలాగే జరిగింది, మీకు ఆశ్చర్యం అవసరం లేదు. అప్పుడు 6వ వచనం అంటున్నాడు. 6వ వచనంలో తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ చూడని ఆపేక్షించున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని ఆపేక్షించు ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమ గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చెను. అంటే తిమోతి కొరింథీలో ఉన్నటువంటి పౌలు దగ్గరికి ఏం చేశాడు?
ఈ తిమోతి సేనలో ఒక మంచి సమాచారం తీసుకెళ్ళారండి. కొరింథీ పత్రిక నుంచి అపోస్తలుల కార్యకు వద్దాం. కొరింథీ పత్రికలో జరిగిన సంగతి లేదు, కొరింథీ సంఘంలో జరిగిన సంగతి చూద్దాం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 18వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. ఏథెన్స్ నుంచి పౌలు ఎక్కడికి వెళ్తాడంటే, పౌలు కొరింథీకి వెళ్ళిపోతాడండి. కొరింథీకి వెళ్తాడు. అప్పుడు కొరింథీలో ఉన్నప్పుడు పౌలుతో పాటు ఎవరెవరు కలుసుకున్నారు? పౌలు, శీల, తిమోతి కలిశారండి. తిమోతి కలిశారు. చదవండి బ్రదర్. శీలయు తిమోతి. పౌలు ఎక్కడ ఉన్నాడండి? శీలయు తిమోతియు మాస్టర్ నుండి వచ్చినప్పుడు వాక్యం బోధించు ఆతురత గలవాడే. చాలండి. అంటే పౌలు ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు? ఈ 18వ అధ్యాయం కొరింథీలో ఉన్నాడు. 18వ అధ్యాయం 1వ వచనం చెప్తాడు. అదే కొరింథీలో ఉన్నప్పుడు పౌలు ఒంటరిగా ఉన్నాడు అక్కడ సంఘంతో కలిసి. శీల తిమోతి లేరు. ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడండి? శీల తిమోతిని పౌల్ని కలుసుకున్నారండి. అప్పుడు వాళ్ళ సమాచారం తెలుసుకుని పౌలు ఏం చేశాడు? అక్కడి నుంచే మొదటి పత్రిక రాశాడు. రెండో పత్రిక కూడా అక్కడి నుంచే కొన్ని నెలల తర్వాత రాశాడండి. మొదటి పత్రికలో వారి విశ్వాసాన్ని అభివృద్ధి చెందనని చెప్పాడు, ప్రేమ యందు అభివృద్ధి చెందనని చెప్పాడు. రెండో పత్రిక రాసినప్పుడేమో మీరు అభివృద్ధి చెందారు అనే విషయాన్ని, ప్రేమలో అభివృద్ధి చెందారనే విషయాన్ని ప్రస్తావించాడే. అంటే ఇప్పుడు ముగ్గురు ఒకే చోట ఉండే పరిచయం చేశారనడానికి ఇంకో వచనం రాసుకుందాం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. కొరింథీలో ఉండి వారు పరిచయం చేశారు అనడానికి ఇంకో వచనం చదువుతాం. ఆ వచనాలన్నీ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1 కొరింథీ పత్రిక సభలు చదువుతున్నారు. 1వ అధ్యాయము చదవబడదు 19వ వచనంలో మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు. అప్పుడు అక్కడ ఎవరెవరు పని చేశాడు ఈ వచనం చెప్తుంది. పౌలు పని చేశాడు, శీల పని చేశాడు, తిమోతి కూడా పని చేశాడు. ఇంకో వచనం రాసుకోండి. 1 తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1 తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1 తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికేల సంఘమునకు పౌలు, సిల్వాను, తిమోతి శుభమని చెప్పి వ్రాయినది. దీన్ని బట్టి వీళ్ళు ముగ్గురు ఎక్కడ ఉన్నారండి? కొరింథీలో ఉన్నారండి. కొరింథీలో నుండి ఏం చేశారు? పౌలు ఈ పత్రిక రాశాడే. అప్పుడు రాయబడ్డప్పుడు మొదటి పత్రికలో క్రీస్తు రాకడ గురించి రాసిన మాటలు వాళ్ళు ఏం చేశారు? అపార్థం చేసుకున్నారండి. అపార్థం చేసుకొని క్రమంగా బ్రతకట్టు అక్రమంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? క్రమపరచాలి, వాళ్ళ లోపాలు దిద్ది పూర్వము ఏ విధంగా శ్రద్ధాశక్తులతో ఉన్నారో దేవుడి కార్యక్రమాల పట్ల, వాళ్ళ కార్యక్రమాల పట్ల అలాంటి శ్రద్ధాశక్తులతో పని చేసుకుంటూ శ్రమణయందు ధైర్యం కలిగి ఉండడాని అనే ఉద్దేశంతో ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తామండి. కాబట్టి 1వ వచనం ఒకటే మనం చూస్తే సంఘాన్ని గురించి చెప్పాడు, ఎక్కడ ఉందో గ్రహేతలు చెప్పినటువంటి శుభవచనాలు చెప్పాడండి. 2వ వచనంకి వెళ్ళిపోదాం. నా ఫోన్ ఇటీ బాబు. తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి బ్రేక్ తీసుకుందామా? ఏమంటే బ్రేక్ తీసుకుందాం? బ్రేక్ కావాలని చెప్పండి. ఒక వచనం చెప్పుకొని మనం ముగించుకుందాం, బ్రేక్ తీసుకుందాం. 2వ వచనంలో ఇక్కడ ఏమంటాడంటే, తండ్రి దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. అంటే ఉపోద్ఘాతంలో గ్రంథకర్త గురించి ఈ పేరలు చెప్పాడు, గ్రహీతల గురించి చెప్పాడు, శుభవచనం చెప్పాడు, దీవుని వచనం చెప్తున్నాడు. ఇప్పుడు 4వది దీవుని వచనం. ఏమంటున్నాడు ఇక్కడ? దీవుని వచనం తండ్రి దేవుని నుండి క్రీస్తు నుండి అలాగనే ఏం కలగాలని చెప్తున్నాడండి? కృపయు సమాధానం మీకు కలుగును గాక. అంటే ఒక మాటలో రాసుకోవాలంటే దేవుని నుండి, క్రీస్తు నుండి కృప సమాధానం కలుగును గాక. దేవుని నుండి క్రీస్తు నుండి
కృప, సమాధానము కలుగునుగాక. అంటే దేవుడి నుండి ఎప్పుడు మనకేం కలగాలండి? కృప కలగాలండి. దేవుడి నుండి ఏం కలగాలండి? ఎప్పుడు కూడా మనకి సమాధానం కలగాలండి. క్రీస్తు నుంచి మనకి ఏం కలగాలండి? కృప కలగాలండి. క్రీస్తు నుంచి మనకి ఏం కలగాలి? సమాధానం కలగాలండి. అప్పుడు మొదటి వచనాన్ని రెండవ వచనాన్ని పోల్చుకొని ఒకసారి మనం అర్థం చేసుకుంటే, కృప అనే మాటకి అర్థం ఏంటంటే, కృప అంటే అర్హత లేని వానికి అర్హత కలుగు చేశారు. అర్హత లేని వానికి అర్హత కలుగు చేశారు, అర్హతనిచ్చారు. ఇది కృప. సమాధానం అంటే పీస్ అన్నాడండి, నెమ్మది అన్నాడు, కలహాలు లేకుండా ఉండటం అన్నాడండి, యుద్ధం లేకుండా ఉండటం అన్నాడండి, శాంతి. ఈ సమాధానం అనే మాట నెమ్మదిని సూచిస్తుంది, శాంతి, కలహాలు లేకుండా ఉండటం, కలహాలు లేకుండా ఉండుట, యుద్ధం లేకుండా, యుద్ధం, విరోధభావం లేకుండా, విరోధభావం ఇలాగ రాసుకోవచ్చండి. విరోధభావం లేకుండా ఉండుట. సమాధానాన్ని పాట చెప్పుకున్నప్పుడు చాలా రాసుకున్నాం, అన్నీ రాయటం లేదు నేను. మీకు ఈ సమాధానం అనే మాటని నెమ్మది, శాంతి, కలహాలు లేకుండా ఉండటం, యుద్ధం లేకుండా ఉండటం, విరోధభావం లేకుండా ఉండటం, గొడవలు లేకుండా ఉండటం, మనస్పర్ధలు లేకుండా ఉండటం, భేదాభిప్రాయాలు లేకుండా ఉండటం, ఇవన్నీ రాసుకోవచ్చు అనమాట. అప్పుడు మొదటి వచనాన్ని ఈ వచనాన్ని కంపేర్ చేస్తున్నప్పుడు తెస్సలోనికీలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘం ఎక్కడ ఉందండి? దేవుళ్ళో ఉంది, క్రీస్తులో ఉంది. అప్పుడు దేవుళ్ళో ఉన్నటువంటి ఈ క్రీస్తు యొక్క సంఘానికి ఎప్పుడు ఏం వెళ్తూ ఉండాలండి? కృప అందుతూ ఉండాలండి. ఇక్కడ ఉన్న సంఘం ఏం అనుభవించాలండి? కృప అనుభవించాలండి. దేవుడి నుంచి ఎప్పుడు మనకి ఈ కృపా సమాధానాలు, యేసు నుంచి కృపా సమాధానాలు అందుతూ ఉండాలండి. అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘంలో ఏమంటాయండి? దీన్ని బట్టి దేవుడి నుంచి, క్రీస్తు నుంచి కృపా సమాధానం వస్తుంటే, అప్పుడు క్రీస్తు యొక్క సంఘంలో ఏముంటాయండి? కృప ఉండిద్దాడు. క్రీస్తు యొక్క సంఘంలో సమాధానం ఉండిద్దాడు. అంటే మనం అర్హత లేని మనకి దేవుడు అర్హతనిచ్చాడు. మనం దేవుడి కుమారులు అవడానికి యోగ్యత లేదే, కానీ దేవుడు మనల్ని ఏం చేసిన? ఉచితంగా కృప ద్వారా మన నీతి మొదలు తీసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే కృప ద్వారా మనం రక్షించాడు. కృప ద్వారా మనల్ని పరలోక సంబంధమైన వాతావరణ సంఘంలో తీసుకొచ్చాడు. దీంట్లో మన అర్హత ఏం చూడలేదండి దేవుడు. అర్హత లేని మనకి అర్హతనిచ్చాడు. సమాధానం అంటే క్రీస్తు యొక్క సంఘంలో మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. యేసు కూడా అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అంటాడు. అంటే దేవుడి నుంచి, క్రీస్తు నుంచి కృప మాత్రమే కాకుండా సమాధానం కూడా అనుగ్రహించబడుతున్నాయి. క్రీస్తు యొక్క సంఘంలో ఉన్న మనం ఏం అనుభవించాలంటే ఎప్పుడు కూడా సమాధానం అనుభవించాలి. ప్రస్తుతం కృపా సమాధానం అనుభవిస్తున్నావా? కలహాలు అనుభవిస్తున్నావా? అసమాధానం అనుభవిస్తున్నావా? ఏమండి? క్రీస్తు సంఘంలో కృపా సమాధానం ఉండాలి. అంటే ఇక్కడ పౌలు చెప్పిన మాట ప్రకారంగా దేవుడి నుండి, క్రీస్తు నుండి కృప సమాధానం కలుగును గాక. ఈ ఎప్పుడు కలగాలండి. అప్పుడు దేవుడి నుండి సంఘం దేవుల్లో ఉంది కాబట్టి, క్రీస్తులో ఉంది కాబట్టి, క్రీస్తులో ఉన్నటువంటి సంఘానికి, దేవుల్లో ఉన్న సంఘానికి ఎప్పుడు కృప రావాలండి, ఎప్పుడు సమాధానం ఉండాలండి. అంటే మనం కృపకు పాత్రగా బ్రతకాలండి. భూమి మీద ఎంతమంది దేవుడి యొక్క కృపకు అపాత్రులుగా ఉన్నారండి, దేవుడి కృపకు తృణీకరించే వాళ్ళు ఉన్నారండి. బైబిల్లో ఎవరైనా దేవుడి కృపకు తృణీకరించిన వ్యక్తిని కనబడతారండి? మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా దేవుడి కృపను తృణీకరించిన వ్యక్తులు ఎవరు ఉన్నారా? ఎవరు లేరా? దేవుడి కృపను తృణీకరించిన వ్యక్తులు, దేవుడి కృపను తిరస్కరించిన వ్యక్తులు, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప స్థితిని తృణీకరించిన వ్యక్తులు. ఏశావు గురించి మాట చదువుతాం కదండి. ఏమన్నాడండి ఏశావు గురించి?
హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 15-16 వచనం చదువుతున్నప్పుడు ఒక గట్టిమైన మాట అన్నాడండి. ఆ మాట ఎప్పుడు చదివినా కూడా గుండెలు జల్లుమంటే అండి. మీలో అంటే మాట సంఘానికి సంబంధించింది. అది మీలో ఎవడైనను దేవుడి కృపను పొందకుండా తప్పిపోవడేమో అని, అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక వ్యక్తి దేవుని కృపను అంటే పోగొట్టుకుంటాడండి, పొందకుండా పోతాడండి. కృప ద్వారా మనకు రక్షణ ఇస్తే రక్షణతో ఆటలాడుకునేవాడు కృపను ఏం చేస్తాడే? తృణీకరించుకోవట్లేదా? పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయట్లేదా? కృప ద్వారా రక్షించబడి కూడా కృపతో మనుషులు ఆడుకుంటున్నారండి మనుషులు. అందుకే ఇక్కడ అంటాడు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అంటే తప్పిపోయే ఛాన్స్ ఉందా లేదా? తప్పిపోయే ఛాన్స్ ఉందా లేదా? నా ప్రశ్న. తప్పిపోయే ఛాన్స్ ఉందండి. ఎవరో గొప్ప బోధకుడు అంటాడు, ఒకసారి రక్షించబడితే ఇంకా రక్షణ ఎప్పుడు పోగొట్టుకోము, రక్షణ బోధలు అని చెప్పాడండి. కొంతమంది ముంచేసి నాశనం చేశాడే. నిజమండి ఆ బోధ? ఒకసారి రక్షించబడితే ఇంకెప్పుడు ఆ రక్షణ అలాగే ఉండిద్దా? పోగొట్టుకునే పరిస్థితి వచ్చిద్దా? పోగొట్టుకునే పరిస్థితి వచ్చిద్దండి. ఈ వర్షాలు ఏం చెప్తుందండి? బాప్తిస్మం సంఘంలోకి వచ్చినా సరే కృప ద్వారా రక్షించబడినప్పటికీ ఆ కృపను నిర్ధకం చేస్తే, కృపను తృణీకరిస్తే కృపను పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందండి. అందుకే చేదైన వేరు ఏదైనా మొలిచి కలవపరచడం అనేక అభ్యంతరమే పోదురేమనియు ఒక ఉదాహరణ చెప్పాను. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత వరకు అవివేసిన ఏసే వంటి భ్రష్టుడినైనను వ్యభిచారునైనను ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడండి. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత వరకు ఏం చేశాడు? వేసావు అమ్మేసుకున్నాడు. కూడు విలువైనదిగా చూశాడు తప్ప జ్యేష్ఠత్వానికి విలువ ఇవ్వలేదండి. ప్రస్తుతం మనుషులు దేవుడిచ్చిన రక్షణతో చాలా మంది ఆడుకునే పరిస్థితి వస్తున్నాయి. రక్షణ కంటే ఇంకేదో గొప్పగా చూస్తున్నామండి, రక్షణ కంటే ఇంకేదో విలువైన చూస్తున్నామండి. అలాగే చూడటం కృపను మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం అంటే తోసిపుచ్చిన వాళ్ళం అవుతామండి, తృణీకరించడం. దేవుడి నుంచి ఎప్పుడు కృప వస్తుంది మనకి, క్రీస్తు నుంచి మనకి ఎప్పుడు కృప రావాలి. క్రీస్తు యొక్క సంఘంలో మనం కృపను అనుభవించాలి. కృప మీదే మనం బ్రతుకుతున్నాం. ఎన్నోసార్లు బాప్తిస్మం తర్వాత కూడా మనం ఏం చేసాం? మాట తప్పలేదా? అబద్ధం అనలేదా? మోసం చేయలేదా? పొరుగువానికి చేసా లేదా? అయినా సరే ఎందుకు బతుకుతున్నామంటే మనల్ని దేవుడు ఎందుకు బతికిస్తున్నాడు? ఇంకా అదే బాబులు కొనసాగడానికే కాదండి. దేవుడు కృప చూపిస్తుంది. ఎందుకంటే ఆయన అనుగ్రహేశ్వరం. ఎందుకంటే మౌనమోసం పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనుషులు ఏం చేయకూడదండి? తృణీకరించకూడదు, కాదనుకోకూడదు. కృపను తృణీకరించిన వాడు నిత్య జీవనాన్ని అపార్థం చేసుకుంటాడే, శాపగ్రస్తులను పరిస్థితి. ఇంకో మాట అన్నాడు, తండ్రి దేవుడి నుంచి కానీ క్రీస్తు నుంచి కానీ ఏమి కలగాలంటే మానవుడికి ఎప్పుడు కూడా సమాధానం కలగాలండి, సమాధానం రావాలండి. అంటే క్రీస్తు యొక్క సంఘంలో మనం ఏం అనుభవించాలండి? ఎప్పుడు కూడా సమాధానం అనుభవించాలండి. ప్రస్తుత సమాధానంతో పాటు కలహాలు కూడా మనం ఏం చేస్తున్నామండి? అనుభవిస్తున్నా లేదా? కలహాలు కూడా కలుగుతున్నాయి లేదా సంఘంలో? అంటే అదే కలగండి, ఎవరి మధ్య కలహాలు లేవు కదా క్రీస్తు మనకి. ఇప్పుడు భార్య భర్తలు ఉంటారండి, ఇద్దరు క్రీస్తులో బాప్తిస్మం పొందుతారండి, ఇద్దరు క్రీస్తు సభ్యులే. ఒకరు ఎంటమంటే ఒకరు ఎంటమంటారండి. ఎప్పుడు మాట కలవదండి, ఎప్పుడు ఒకరు దెబ్బ పూడ్చుకుంటూ ఉంటారండి, ఒకరు విమర్శించుకుంటూ ఉంటారండి, ఎప్పుడు సమాధానం మాట్లాడుకుంటూ ఉండదండి. ఒకరికొకరిలాగా ఆలోచించుకుంటారండి. అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘంలో సమాధానం అనుభవిస్తున్న వాళ్ళు కలహాలు అనుభవిస్తున్నారు. క్రీస్తు సభ్యులే వాళ్ళు అస్తమానం దెబ్బలాడుకుంటారండి, అస్తమానం పోట్లాడుకుంటారండి. అప్పుడు ఒకరు ఎత్తి చూపించుకుంటూ అభాషి మాట్లాడుకుంటారండి. ఇప్పుడు వాళ్ళు ఏం అనుభవిస్తున్నారండి? సమాధానం అనుభవిస్తున్నారా, కలహాలు అనుభవిస్తున్నారు? కారణం ఏంటండి? అక్కడ క్రీస్తు యొక్క సంఘ సభ్యులే వాళ్ళు. క్రీస్తు యొక్క సంఘంలోనేమో బైబిల్ చెప్తుంది సమాధానం అనుభవిస్తున్నారు, సమాధానం ఉంటారు, కృప సమాధానం కలుగులుగా అంటున్నాడు. కానీ మనం ఇప్పుడు కలహాలు, యుద్ధాలు, విరోధ భావాలు కూడా ఉన్నాయి క్రీస్తు యొక్క సంఘంలో సభ్యులకి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు చోటిచ్చారే? ఆ భార్య చోటిచ్చారే, ఆ భార్య యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి చోటిచ్చారే, ఆ భార్య యొక్క ఆలోచనలకు చోటిచ్చారే. నా భార్య మీద నేను ఎప్పుడైనా ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, ఆమెతో గొడవపడటానికి దిగుతుంటే నేను సమాధానం బతకట్లేదండి. దేనికి కాలు దూకుతున్నాడు? కలహాలు కాలు దూకుతున్నాను. అప్పుడు నేను యేసు నన్ను పరిపాలిస్తుంది, లేదా దేవుడా నేను పరిపాలన చేస్తుంది సాతాను. మనం చాలా సందర్భాల్లో మనం తెలియకుండా ఎవరు చోటిస్తున్నామండి? అబ్బాయి చోటిస్తున్నామండి.
అపవాది చూపించిన ప్రతిసారి కూడాను మనుషుల మధ్య విరోధాలు పెంచుతాయి, వ్యతిరేకతలు పెంచుతాయి. ఇప్పుడు అత్తగారు కోళ్ళ గారు ఉంటారండి, వాళ్ళు పడిందండి. ఇద్దరు క్రీస్తు సభ్యులే, ఇద్దరు క్రీస్తు రక్తంలో కడుగుబడిన వారే, ఒకే ప్రభుత్వంలో చేస్తున్న వారే. కానీ అత్తగారి కోళ్ళ గారు పడిందండి. ఈ అత్తగారు పడిందండి. ఎక్కడి నుంచి వచ్చింది? నా మీద కథలు చేయడానికి ప్రయత్నం చేసింది ఇది. నా అనుభవం వయసులేదు దీనికి, అడిగి మడుగుండాల్సింది పోయి ఈ అత్తగారు ఏమో కొడుతాడు, ఈ కోళ్ళ పిల్లల్ని తృణీకరించిందాడు, దూషించిందాడు, వేళగా మాట్లాడిద్దాడు. అరే నేను క్రీస్తులోకి వచ్చాను, క్రీస్తులంతో సమాధానం కలిగి బ్రతకాలి. నేను ఆ అమ్మాయిని నా కూతురు కన్నా ఎక్కువ చూసుకోవాలి, నా కుటుంబాన్ని నిలబెట్టడానికి, నా వంశం నిలబెట్టడానికి వచ్చింది ఆ అమ్మాయి అని ఆ అమ్మాయితో సమాధానం ఉండాలని ఆలోచన చేసిందండి అత్తగారు. ఆలోచన చేస్తే దేవుడి నుంచి ఆ అమ్మాయి ఆ అత్తగారు సమాధానం పొందుకుంటుందండి, క్రీస్తు నుండి సమాధానం కలిగి ఉంటుందండి, క్రీస్తు సంఘంలో సమాధానం అనుభవిస్తుందండి. అలా కాకుండా ఒకవేళ ఏమనుకోవాలంటే, నేను క్రీస్తులో ఉన్నాను, యేసు యొక్క పరిపాలన కింద ఆమెతో ఎప్పుడు విరోధం పెంచుకోకూడదు, వ్యతిరేకంగా మేము ఉండకూడదు. వాళ్ళైనా అనుకోవాలి. వాళ్ళు ఏమనుకోలేదు అంత విషయం. వాళ్ళు చెప్తారు ఎవరైనా? కోడలు చెప్పండి ఎవరన్నా? ఎవరు లేరు కోడలు ఇక్కడ? ఎవరు కొంటారు అత్తగారి విషయంలో? అంటే మీరు చెప్పండి, నేను చెబుతాను. ముసలిది వైసీపీ మెడకుండా మూల కూర్చొని పెట్టి దీన్ని కొడుకోక మా అమ్మాయి పెద్దలు చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు పెడితే తినాలి, లేకపోతే లేదు గతి. మా అమ్మాయి పెద్దలు చేసిందంటే దేవుడా కోడలు అనుకుంటుంది కదండి. అవి అనుకుంటారు లేదా కోడల పిల్లలు? అది సమాధానం కోరుకునేవారు కాదండి. అనుకుంటే నా అత్తగారు నా తల్లి కన్నా ఎక్కువ, నాకు కుటుంబాన్ని ఇచ్చింది, నాకు భర్తనిచ్చింది, నన్ను ఈడుగోలు చేయడానికి, నేను జీవాన్ని సంపాదించుకునే విషయంలో నాకు పురుషుడిని ఇచ్చింది. నేను ఏం చేయాలి? అత్తగారిని తల్లి కన్నా ఎక్కువ గౌరవించలే. ప్రస్తుతం ఈ సాంప్రదాయాలు ఇవేమి లేవండి. ప్రస్తుతం లోకం ఎక్కడికి వచ్చేసిందండి? ఇక్కడ ఉంటాయండి ఎప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు ఉంటాయండి, అత్తగోళ్ళ మధ్య కలహాలు ఉంటాయండి, తోడుగోళ్ళ మధ్య కలహాలు ఉంటాయండి, అన్నదమ్ముల మధ్య కలహాలు ఉంటాయండి, ఆస్తుల దగ్గర, స్థలాల దగ్గర, పొలాల దగ్గర మనిషికి విలువ లేదని, నన్ను గుర్తించట్లేదని అస్తమాన కలహాలు ఉంటాయండి ఈ లోకంలో. కానీ లోకంలో లేవండి, మనం ఎక్కడ ఉన్నామండి? సంఘం ఎక్కడుందని చెప్పాడండి మొదటి వచనంలో. కానీ నేను దేవుని యందు ఉన్నాను, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాను. నువ్వు దేవుళ్ళో ఉంటే దేవుడి మనసు కలిగి ఉండాలి, క్రీస్తులో ఉంటే క్రీస్తు మనసు కలిగి ఉండాలి. దేవుడి మనసు క్రీస్తు మనసు ఎలా ఉందండి? గర్వభావం ఉంటాయా? అతిశయం ఉండిద్దా? ఉప్పొంగితనం ఉండిద్దా? అది యేసు యొక్క స్వభావం కాదండి. మరి మళ్ళీ ఎందుకు వచ్చిందండి ఇంకా గర్వం? ఎందుకు వచ్చింది? అతిశయం ఎందుకు వచ్చిందండి? అహంభావం ఎందుకు వచ్చిందండి? ఇంకా అరే వాళ్ళ కింద నేను మన పని చేయాలా, వాళ్ళు ఎప్పుడు నేను చేయాలా అని తనతో హెచ్చించుకునే వాళ్ళ ఎందుకు వచ్చిందండి? యేసు మనకు అర్థం కాలేదు కాబట్టి. అందుకే ఈ వచనంలో ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే అది ఉపోద్ఘాతమైన అక్కడ ఉన్న సంఘానికి పౌరులు చాలా బాగా చేశారే. వారికే కాదండి, ఇప్పుడు మనకు కూడా టీచింగ్. నేను క్రీస్తు యొక్క సంఘంలో బాప్తిస్మం పొందితే నేను ఎక్కడున్నాను